ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ. పాలిచ్చే బర్రెను పంపిస్తే ఆయనతో ఎప్పటికప్పుడు పొడిసే దున్నపోతుంది తెచ్చుకుంటే ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది. ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది చాలా మంది రైతులు. కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు. బయటికి ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జత్ పోతే, చెప్పుకోకపోతే మానం పోతుంది. గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశ పడ్డరు, ఓటేసిండు. ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు సల్లగా చెప్తాను. ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తాడా ఎవడన్నా? అయినా మాకు తెలియకడుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా డిమాండ్ చేసిండ్రు. మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటి సాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి. మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయనియదు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కి చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిర్రి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి. ఏమని రాయి? మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం. తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు. కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం. నీలాగా అడ్డుకోం. దబ్బనను ఉత్తరం రాసినాక ఎలక్షన్ కమిషన్ అద్దన్నదనుకో, ఇప్పుడు మొత్తం లెక్కలది కాంటాలు పెట్టినావు కదా, కొనుగోలు కేంద్రాలు చాలు చేసినా అని చెప్తున్నావు కదా. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏ రైతు ఎంత అమ్మిండో, ఏ రైతు ఎంత జోకిండో లెక్కలు రాసుకో. వ్యవసాయ అధికారులకు చెప్పు, రాపిచ్చి ఎన్నికలైన తెల్లారి మే 13 తెల్లారి ఒక్కొక్క రైతుకు నువ్వు ఎంతైతే బాకిండో ఒక క్వింటాల్కు ఆ మొత్తం పైసలు కూడా ఇయ్యాలి అనే మాట కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా. సరే మోసపోయినరు, ఇబ్బంది పడ్డరు. నిన్న సార్ ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు, ఆ ఒక్క విషయం దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ మంత్రులు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా అర్థమైతలేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు. ఆయన అంటాడు వర్షాలు పడకపోతే కూడా మమ్మల్నే తిడతారా అని మాట్లాడుతుండు శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా? శ్రీధర్ బాబు గారు ఎక్కువ కాలం కాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవరో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు ఆ రోజు వర్షకాలంలో. తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడిండు. ఇలా అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి, పంటలు మునిగినాయని లొల్లి పెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. నిన్న సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్, దయచేసి ఒక్క ముచ్చట మనసుకు మంచిగా ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి. ఇది నిజంగా చెప్తున్నాం, మేము ఏదో రాజకీయం కోసం కాదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒకసారి యాద్ చేసుకోండి. పోయిన వర్షకాలంలోనేమో వర్షాలు మంచిగానే పడ్డాయి, చెరువులు నిండినాయి, ప్రాజెక్టులు నిండినాయి. మనం అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన నాడు అన్ని సుభిక్షంగానే వాళ్ళ చేతులు అప్పచెప్పిపోయినాం. 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం కూడా జమ చేసి మళ్ళా మనం రాగానే డిసెంబర్ 3 రోజు వెంటనే ఇయ్యాలని చెప్పి అనుకొని పైసలు కూడా జమ చేసి పెట్టిపోయినాం.
చెరువులు నిండనే ఉండే, ఖజానా నిండనే ఉండే. ఈ లోపల మనం ఓడిపోయినాం అనుకోకుండా వీళ్ళు వచ్చి కూర్చున్నారు.